బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు. ఆంధ్రప్రదేశ్ ను నైరుతి రుతుపవనాలు తాకాయి, రాయలసీమలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు. మరో 2-3 రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఇక మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. స్క్రీన్ పై చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు తాకాయి. ఇక 2 రోజులు రాష్ట్రం అంతా కూడా విస్తరించే అవకాశం కనిపిస్తుంది. దక్షిణ కోస్తా సీమలో కూడా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. అలాగే 2-3 రోజుల్లో కూడా తెలంగాణకు నైరుతి రుతుపవనాలు రానున్నాయి. ఇక హైదరాబాద్ ప్రాంతాల్లో చిరు జల్లులు ఏ విధంగా కురుస్తున్నాయో మనం చూస్తున్నాం. చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందింది. ఇక హైదరాబాద్ ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇక 2-3 రోజుల్లో అయితే తెలంగాణకు నైరుతి రుతుపవనాలు రానట్టుగా తెలుస్తుంది. ఇక దక్షిణ కోస్తా సీమాలో కూడా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. నైరుతి విస్తరించేందుకు అనుకూల వాతావరణం. ఇక 2 రోజుల్లో రాష్ట్రం అంతా కూడా విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా నైరుతి రుతుపవనాలు తాకాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హైదరాబాద్ నుంచి ఉదయ్ అందిస్తారు ఫోన్లో. ఎస్ ఉదయ్, చూస్తున్నాం మనం హైదరాబాద్ ప్రాంతాల్లో చిరుజల్లులు వర్షం కురుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, బయట ఎలా ఉంది ఏంటి? సోనీ రాగల 3 రోజుల్లో పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటు జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, అటు పంజగుట్ట తదితర ప్రాంతాల్లో కూడా సాయంత్రం నుంచి కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రాంతం దగ్గర ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇప్పటికే దీనికి సంబంధించిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డుపై వాటర్ నిలిచిపోకుండా కూడా అటు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, అటు ఇతర శాఖల అధికారులు కూడా ఈ వర్షానికి సంబంధించిన ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే మాత్రం ఎలాంటి సమస్య రాకుండా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సోనీ రైట్, ప్రజెంట్ మొత్తానికి చాలా రోజుల తర్వాత కూడా వర్షాలు పడుతున్నాయి కదా, దానికి సంబంధించి చుట్టుపక్కల ప్రజలు కూడా ఏమంటున్నారు ఏంటి? ఎస్ ఉదయ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఉదయ్. బ్రేకింగ్ చూస్తున్న మనం తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు. ఆంధ్రప్రదేశ్ ను నైరుతి రుతుపవనాలు తాకాయి. ఇక రాయలసీమలోకి ప్రవేశించే, అలాగే 2 రోజుల్లో రాష్ట్రం అంతా కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు. రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు. ఇక మరో 2-3 రోజుల్లో తెలంగాణలోకి కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
బ్రేకింగ్ న్యూస్ అంతుంది మనకి. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు. ఆంధ్రప్రదేశ్ ను నైరుతి రుతుపవనాలు తాకాయి, రాయలసీమలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్ట్రం అంతా కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఆ చిరుజల్లు ఏ విధంగా పడుతున్నాయి. ఇక రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే మరో 2-3 రోజుల్లో కూడా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఇక మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా మారింది. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు. ఆంధ్రప్రదేశ్ నైరుతి రుతుపవనాలు తాకే. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం రాయలసీమలోకి కూడా ప్రవేశించాలి. అలాగే 2 రోజులు కూడా రాష్ట్రం అంతా కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులైతే చెప్తున్నారు. బయట చిరుజల్లులతో వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా మారింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి బయట? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా కూడా అనేకమైన ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకైతే తీపి కబురు అందిందని చెప్పుకోవచ్చు. నైరుతి ఋతుపవనాలు అయితే గత 3 రోజుల క్రితం కేరళ, తమిళనాడుని తాకాయి. ఇప్పుడు కొన్ని గంటల క్రితమే ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా దగ్గర కూడా తాకినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఋతుపవనాలు అయితే విస్తరించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఋతుపవనాల రాకతో తెలుగు ప్రజలకైతే ఒక సంతోషకరమైనటువంటి వార్త ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత కొన్ని నెలలుగా కూడా తీవ్రమైనటువంటి ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి ప్రజలకు ఇది ఊరట కలిగించే విషయంగానే చెప్పుకోవాలి. అయితే ఋతుపవనాల రాక ఆలస్యమైన నేపథ్యంలో ఎల్నీలో ప్రభావంతో ఇప్పటి వరకు కూడా తీవ్రమైనటువంటి ఎండ, ఉక్కపోత, వేడి గాలులు కూడా చూస్తున్నారు ప్రజలు. మరి కొంతమంది అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉక్కపోతతో, వడదెబ్బతో కూడా చాలా మంది మృతి చెందిన పరిస్థితి కూడా చూసాం. ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఇప్పుడు అధిగమించేందుకైతే ఋతుపవనాల రాక ఒక తీపి కబురుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకైతే చెప్పుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో అంటే ఈ రోజు చిత్తూరు, అనంతపురం ప్రాంతాల్లో తీరాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ని ఋతుపవనాలు తాకాయో మరి 2 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తాయని చెప్పి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం కూడా రాబోయే రోజుల్లో చెదురుమదురు వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా మరోవైపు చూసుకుంటే ఎండల తీవ్రత కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతవరకు ఆ తీవ్రత తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎండలు అయితే మరికొన్ని నెలలు అయితే ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతల నమోదైతే తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఋతుపవనాల రాకతో తెలుగు ప్రజలకు ఒక శుభవార్తని చెప్పుకోవాలి. తొలకరి జల్లులు కురిసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రైతులు కూడా ఆ విత్తనాలను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా కూడా రైతులకైతే ఒక ముఖ్యమైనటువంటి సూచనలు అయితే అధికారులు తెలియజేస్తున్నారు. ఏంటంటే ఈ ఋతుపవనాల మీద ఆధారపడకుండా, అంటే ఈ వర్షాల మీద ఆధారపడి ఎక్కువ నీటి ఆధారం ఉన్నటువంటి పంటలను కాకుండా తక్కువ ఆధారం ఉన్నటువంటి నీటి ఆధారం ఉండే పంటలనే వేసుకోవాలని చెప్పి కూడా రైతులకైతే సూచించడం జరుగుతుంది. మొత్తానికైతే తెలుగు ప్రజలకైతే ఒక చల్లని తీపి కబురు అయితే ఋతుపవనాల ద్వారా వచ్చిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు. మరిన్ని అప్డేట్ చూసే ముందు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. జనహృదయ నేత అన్న అంటే నేనున్నానే నాయకుడు, ఆలేరును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు, కరువు నేలకు సాగు జలాలు అందించిన నాయకుడు మన నీళ్ల ఐలయ్య. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వీళ్ల ఐలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు ఆలేరు నియోజకవర్గం ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వెల్కమ్ బ్యాక్.
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందింది. ఇక ఆంధ్రప్రదేశ్ నైరుతి రుతుపవనాలు కూడా తాకాయి, రాయలసీమలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్ట్రమంతా కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు. ఇక మరో 2-3 రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. రైట్, ఇక 2 రోజుల్లో రాష్ట్రమంతా కూడా విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉదయ్ కిరణ్, తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణం వర్షం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ మధ్య మరియు తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మెజారిటీ ప్రాంతాలు మరియు నైరుతి బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని కూడా మనకు తెలుస్తా ఉంది. అలాగే పశ్చిమ మధ్య మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతం అంతటా కూడా వాయు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, మిజోరం, మణిపూర్లలో కూడా ఇవి విస్తరిస్తున్నాయని చెప్పేసి అటు వాతావరణ శాఖ అధికారులు తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే దీని ద్వారా రాబోయే 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోని తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న 4 రోజుల్లో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు 20 నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అటు ప్రజలకు సూచించిన పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు కొద్దిగా ఇతర ప్రాంతాలకు సుదీర్ఘ అంటే సేఫ్టీ ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఉదయ్ కిరణ్. మరియు రాగల 2-3 రోజుల్లో అంటే మధ్య అరేబియా సముద్రం, తూర్పు అరేబియా సముద్రం, గోవా రాష్ట్రం మొత్తం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడులోని పూర్తిగా మరియు నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం మరియు వాయువ్య బంగాళాఖాతంలోని ఈశాన్య రాష్ట్రాలైనటువంటి మన యొక్క రాష్ట్రాల్లోని కూడా మరింత రాబోయే 2-3 రోజుల్లో విస్తరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.